హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావ్ అండర్ స్కోర్ ట్యూట్స్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రోగ్రెషన్స్, ఐ థింక్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సో అందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండి. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ పార్ట్ 1లో కొన్ని సమ్స్ చెప్తున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ 2లోనే రిమైనింగ్ సమ్స్ అండి కొన్ని చెప్తున్నాము. సిరీస్ in AP, if the fourth term is 3 times the first term. ఓకేనా, ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి, ఇన్ ఏపీ ఇఫ్ ద ఫోర్త్ టర్మ్ ఈజ్ 3 times అన్నాడండి. ఓకేనా, ఫోర్త్ టర్మ్ అంటే మనం ఏం తీసుకుంటాం, T4 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ది ఫస్ట్ వన్. ఓకేనా, సో ఇక్కడ T4 అనేటప్పుడు మనం ఏ రాస్తాం, దీన్ని 4 ఉంది కాబట్టి A+3D అంటాం. ఓకేనా, 4 ఉంది కాబట్టి A+3D అంటాం. అలానే ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఏ అండి. ఫస్ట్ టర్మ్ అంటే ఏ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏని అటు సైడ్ షిఫ్ట్ చేస్తే సో 3D ఈజ్ ఈక్వల్ టు 3A - A అంటే 2A అవుతుందండి. అంతేనా, 2A అవుతుంది. సో దీన్ని ఇలా ఉంచుదాం. నెక్స్ట్ ఇంకేంటి అన్నాడు, ఫస్ట్ టర్మ్ చూడండి 3 times ఆఫ్ ది ఫస్ట్ టర్మ్. ఓకేనా, 3 times ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ అన్నాడు. సో నెక్స్ట్ ఏంటన్నాడంటే అండ్ ద సెవెంత్ టర్మ్ ఎక్సీడ్ ద అండ్ ద సెవెంత్ టర్మ్ ఈజ్ ఎక్సీడ్ ద. ఓకేనా, అండ్ ద సెవెంత్ టర్మ్ ఈజ్ ఎక్సీడ్ ద థర్డ్ టర్మ్ బై 8 అన్నాడండి. ఓకేనా, సో సెవెంత్ టర్మ్ అంటే ఏంటి మనకి, T7. ఓకేనా, ఈజ్ ఎక్సీడ్ ద థర్డ్ టర్మ్ బై 8 అంటే ఇలా ఎక్సీడ్ అంటే ఎక్కువ ఉందన్నమాట. సో +8 అనేది యాడ్ చేస్తాం అక్కడ. ఓకేనా, సో ఇప్పుడు T7 అంటే ఏంటి, 7 ఉంది కాబట్టి సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ A+6D అండి. T3 అంటే A+2D అవుతుంది. 3 అంటే ఒకటి తగ్గిద్ది అనమాట, +8 అండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి దీనికి బోత్ సైడ్స్ లైక్ టర్మ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనకి ఏంటి ఉంటుంది, 6D ఈజ్ ఈక్వల్ టు ఈ 2Dని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే -2D అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 8 అండి. సో 4D ఈజ్ ఈక్వల్ టు 8, D ఈజ్ ఈక్వల్ టు 4 1s 4 2 times. సో Dని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3 × D అంటే 2 అండి, ఈజ్ ఈక్వల్ టు 2A. 2 క్యాన్సిలేషన్ అయిపోయింది. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 అండి. సో మనకు అడిగిన కండిషన్ ఏంటండి, ఫైండ్ ది ఏ అండ్ డి అన్నారండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఓకేనా, సో ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా బేస్డ్గా చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనకి nth టర్ము ఓకేనా, nth టర్ము TM టర్ము అంటే 2 టర్మ్స్ ఇస్తారనమాట. 2 టర్మ్స్ అంటే ఒక సిరీస్ ఐపీ ప్రోగ్రెషన్లోన లేదా ఒక సిరీస్లోన 2 టర్మ్స్ ఇస్తారు, m టర్మ్ nth టర్మ్ అని. అంటే nth టర్మ్ అంటే ఏదో ఒక టర్మ్ మనకి తెలియదు. సో ఇప్పుడు దానికి ఇచ్చేటప్పటికి దాన్ని ఎలా తీసుకుంటామో ఒకసారి చూద్దాం. నోట్ అని పడుతున్నాను. నోట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు TM - TN బై M - N బేసిడ్ సమ్స్ అండి. ఓకేనా, సో ఇప్పుడు దీనికి సమ్ ఏంటంటే చూద్దాం. ఈ నోట్కి సంబంధించిన సమ్ చెప్తున్నాను ఇప్పుడు. ఇఫ్ ది nth term of an AP is ఇలా ఇస్తారండి, 5n - 4/7 అంటారు. ఓకేనా, nth టర్మ్ ఆఫ్ ఏపీ అని ఇచ్చేసి ఫైండ్ డి అంటారండి. ఫైండ్ డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. సో ఇక్కడ ఒకే ఒక టర్మ్ అండి, nth టర్మ్ అని ఇచ్చారు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది కామన్ డిఫరెన్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, nth టర్మ్ కాబట్టి సో దిస్ ఈస్ గివెన్ TN ఈజ్ ఈక్వల్ టు 5n - 4/7 అండి తీసుకొని. సో ఇప్పుడు మన కామన్ డిఫరెన్స్ కాదు, ముందు మనకి TN కావాలి. TN అంటే నేను ఏం తీసుకుంటున్నాను, ఒకటి ఫస్ట్ టర్మ్ ఒకటి సెకండ్ టర్మ్ అండి. సో ఫస్ట్ n ప్లేస్లో 1 వేస్తున్నానండి. 5 - 4/7. ఓకేనా, సో ఏంటవుతుంది ఇది
5 మైనస్ 4 కదండి, 1 అండి, 1/7 అవుతుంది. అలానే 2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 మైనస్ 4/7 అండి. సో దిస్ ఈజ్ 6/7 అండి. ఇలా మనకి T1 T2 అనేవి వచ్చేస్తాయండి. ఓకేనా, T1 T2 అనేవి ఇలా వచ్చేస్తాయి మనకి. ఇలా ఒక ఎంత టర్మ్ అనేది ఇచ్చేటప్పుడు T1 T2 అనేది మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ఇక్కడ దీని నుంచి డి ఫైండ్ అవుట్ చేయాలి. రెగ్యులర్గా మన కామన్ డిఫరెన్స్ అంటే సింపుల్గా మనం ఏంటి యూజ్ చేస్తాం, డి ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 అనే టర్మ్ కండిషన్ని మనం యూజ్ చేసేస్తామండి. ఓకేనా, T2 మైనస్ T1 అంటే ఇలా అయితే మనకి ఈజీ అయిపోతుంది. సో ఈ ఫార్ములా కూడా యూజ్ చేద్దాం, చూడండి ఒకసారి. T2 మైనస్ T1. సో T2 అంటే ఏంటవుతుంది, 6/7 మైనస్ T1 అంటే ఏంటి, 1/7. ఓకేనా, సో T2 మైనస్ T1 తెలిసిపోయింది. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి, 5/7 అవుతుందండి. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫస్ట్ మీకు ఫార్ములా చెప్పాను కదా, ఆ బేస్డ్ సమ్ అనేది చెప్తున్నాను. సో ఇప్పుడు జస్ట్ మనకి ఈ సమ్ దేనికి చెప్పాను, జస్ట్ ఒక కామన్ డిఫరెన్స్, ఒకటి ఎంత టర్మ్ ఇచ్చేటప్పుడు కామన్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, వాడు ఇచ్చింది 8th టర్మ్ ఈజ్, సో T8 ఇన్ ఏపీ, ఇన్ అన్ ఏపీ 8th టర్మ్ అండి. సో డైరెక్ట్గా T8 అని రాసేద్దాం. 8th టర్మ్ T8 ఈజ్ ఈక్వల్ టు 23 అండి. అండ్ 8th టర్మ్ 23 అని ఇచ్చారు. నెక్స్ట్ అండ్ 102 టర్మ్ అండి. అండ్ 102 టర్మ్ దట్ మీన్స్ T102 ఈజ్ ఈక్వల్ టు 305 ఇచ్చాడు. ఫైండ్ డి అన్నాడండి, ఫైండ్ డి అన్నాడు. ఓకేనా, సో 8th టర్మ్ ఇచ్చారు, అక్కడెక్కడో 102 టర్మ్ ఇచ్చారండి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన డి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇటువంటి కండిషన్లో ఇలా మనకి ఎంత టర్మ్ ఇచ్చేటప్పుడు అంటే ఇలా ఈజీగా చేసేయచ్చు. మరి ఇలా ఇచ్చేటప్పుడు మనం కన్ఫామ్గా ఈ ఫార్ములాని యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఫార్ములా ఏంటవుతుంది మనకి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఎలా అంటే డి ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు టీఎం, ఒకటి టీఎం ఒకటి టీఎన్ అండి, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, ముందు ఇదైనా ఇదైనా ఎలా అయినా తీసుకోవచ్చు. సో T102 మైనస్ T8 బై ఏంటవుతుంది, 102 మైనస్ 8 అండి. చేస్తే ఏంటవుతుందండి ఇది, 305 మైనస్ 23 బై, ఓకేనా, 102 మైనస్ 8 అంటే 94 అండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది, ఇది 282 బై 94. సో 94 3 టైమ్స్ అండి. ఓకేనా, 94 3 టైమ్స్ మనకి 282 వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మోడల్ సమ్స్ అనేవి అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోగలిగితే మనకు సమ్స్ అనేవి ఈజీగా మనం చేసేయచ్చు అనమాట, ఈ మోడల్ సమ్స్ అనేవి. సో నెక్స్ట్ దీని తర్వాత అండి, థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ పి. సో ఫోర్త్ వన్ అండి, థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఇన్ ఏపీ అని రాసేద్దాం. ఇన్ ఏపీ థర్డ్ టర్మ్ దట్ మీన్స్ T3 అండి. అంటే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఏదైనా రాసేద్దాం. థర్డ్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ పి అండి. సో థర్డ్ టర్మ్ పి అన్నాడు. అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ క్యూ అన్నాడు. సో T4 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ క్యూ. దెన్ 10th టర్మ్ ఈజ్ దెన్ 10th టర్మ్. సో T10 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారండి. 10th టర్మ్ ఏంటవుతుంది, వాడు ఇచ్చింది T3 T4 ఇచ్చారు, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఓకేనా, సిరీస్ T3 ఇచ్చారు, అలానే క్యాపిటల్ రాద్దామా. T3 ఈజ్ ఈక్వల్ టు పి ఇచ్చారండి, అలానే T4 ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇచ్చారు. నాన్న ఇవి ఆర్డర్గా అంటే ఒక ఏపీ అన్నాడు కాబట్టి ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కదా. సో ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కాబట్టి అంటే T3 T4 అంటే పక్క టర్మ్స్ అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనమాట. సో పక్క టర్మ్స్ ఆర్డర్గా ఉన్నాయి కాబట్టి దీనికి డి ఎంత అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇదండి, T4 మైనస్ T3 అంటే ఏమొస్తుంది, క్యూ మైనస్ పి అవుతుందండి డి అనేది. ఓకేనా, డి అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి థర్డ్ టర్మ్
T3 ఈజ్ ఈక్వల్ టు పి అన్నారు కదా. T3 అంటే ఏంటి రాయొచ్చండి మనం? T3 ఈజ్ ఈక్వల్ టు పి కదా. 3 కాబట్టి ఇందులో ఒకటి తగ్గించాలి మనం, అంటే ఏ ప్లస్ 2D ఇలా రాయాలి. ఏ ప్లస్ ఒకటి తగ్గించి 2D రాయాలి, ఈజ్ ఈక్వల్ టు పి అండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని నుంచి తెలిసిందేంటి? డి వాల్యూ అనేది మనకు తెలుసు. డీని ఇక్కడ వేసేద్దాం. ఏ ప్లస్ 2 ఇంటూ డి అంటే క్యూ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు పి అండి. ఓకేనా? సో దీని నుంచి నేను ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, వీటిని అటు సైడ్ షిఫ్ట్ చేస్తే -2q, ఇది మైనస్ ఉంది కాబట్టి +2p అవుతుంది. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది ఫైనల్లీ? 3p - 2q అవుతుందండి. ఓకేనా? సో మీకు అర్థం అవడం కోసం కొంచెం అలా చెప్తున్నాను, మీరైతే చూస్ చేసేసుకోవచ్చు ఈజీగా సమ్ని. ఏ వాల్యూ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏ తెలుసు, డి తెలుసు కదా. సో వాళ్ళు అడిగిందేంటి? 10th టర్మ్. సో T10 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ 9D అండి. సో ఏ వాల్యూ తెలుసు కదా, ఏంటది? 3p - 2q ప్లస్ 9 ఇంటూ డి వాల్యూ తెలుసు కదా, q మైనస్ p. సో 3p - 2q ప్లస్ 9q మైనస్ 9p. సో ఇప్పుడు ఏంటవుతుందండి? ఫస్ట్ చూడండి, 9q - 2q కదా, అంటే 7q అవుతుంది. -9p ప్లస్ 3p కాబట్టి -6p అవుతుంది. సో 7q - 6p ఈజ్ ద 10th టర్మ్ ఆఫ్ ది సిరీస్, వాళ్ళు ఇచ్చిన సిరీస్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ దీని తర్వాత అండి చిన్న ఇంకోసారి చెప్పుకుందామా. సో ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒక సిరీస్ అనేది గ్యాప్ ఇస్తారండి, ఫిల్ ద గ్యాప్ అంటాడు. ఓకేనా? సో గ్యాప్, ఫిల్ ద గ్యాప్ అనేటప్పుడు మీరు ఈజీగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సమ్ మొత్తం చేయవలసిన నెసెసిటీ లేకుండానా. ఓకేనా? డైరెక్ట్గా మనం సమ్ అనేది చెక్ చేసేసుకోవాలి. -14 -10 -6 అని ఇచ్చి ఒక 2 గ్యాప్స్ ఇచ్చారండి, ఇలాగా 6 అని ఇచ్చి ఫిల్ ది గ్యాప్ అంటాడు. ఫిల్ ది గ్యాప్. సో ఇలా ఇచ్చి క్రింద మనకి ఆప్షన్స్ చూద్దాం, ఎందుకంటే ఆప్షన్స్ బేస్ చేసుకొని సమ్ చేయాలి. 2, -2. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 4, -2. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే 2, -4. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి? -2, 2 అని ఇచ్చాడండి. ఓకేనా? సో ఇలా మనకి గ్యాప్స్ అని ఇచ్చేటప్పుడు ఫస్ట్ అది ఏపీలో ఉందా, దేంట్లో ఉందా అనేది మనం చెక్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎలా చెక్ చేసుకుంటాం సార్ అంటే, ఫస్ట్ మనకి 3 టర్మ్స్ తెలుసు కదా. సో ఒకసారి చూడండి, ఇది T2 - T1 అంటే -10 + 14 అంటే ఏంటండి 4 వచ్చింది. అలానే ఇది మైనస్, ఇది -6 + 10 T3 - T2 ఇది చేసినా మనకేంటి 4 వచ్చింది. అంటే ఏంటి? సిరీస్ ఏపీలో ఉంది. సో సిరీస్ ఏపీలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఈజీగా మనకి కామన్ డిఫరెన్స్ అనేది ఏంటి రావాలండి? 4 రావాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇక్కడ వేసాం అనుకోండి, 2 వేసాం అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ 2 అనేది వేస్తే 2 - 6 అంటే 2 + 6 అయిపోతుంది, అంటే 8 వస్తుంది కామన్ డిఫరెన్స్ ఇక్కడ. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. ఓకేనా? సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ అనేది కాదని చెప్పియచ్చు. సో ఈ ఫస్ట్ టర్మ్ ఇప్పుడు మళ్ళీ ఈ 2 ప్లేస్లోన 4 వేయండి. ఓకేనా? చూడండి, T2 - T1 అంటే ఇది మైనస్ ఇది చేస్తే మనకి ఇందాక కామన్ డిఫరెన్స్ ఏంటి? 4 కదా వచ్చింది. లేదా ఒకసారి చూద్దాం, -10 + 14 కదా, కామన్ డిఫరెన్స్ ఏంటి వచ్చిందండి? 4 వచ్చింది మనకి. అంతేనా? ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్. ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకు కావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ 4 వేసాను, 4 - అంటే ఏంటవుతుంది? 10 వచ్చేస్తుంది కామన్ డిఫరెన్స్, అంతే కదా. సో ఇది కూడా సెకండ్ వన్ కూడా కాదు. సో ఇప్పుడు థర్డ్ వన్ చూసుకోండి. థర్డ్ వన్ ఇక్కడ 2 వేద్దామా. ఓకేనా? ఇక్కడ 2 వేస్తే కామన్ డిఫరెన్స్ చూద్దామండి. సో 2 - -6 కదా, T2 - అంటే ఇది మైనస్ ఇది కదా, చేస్తే మనకి 8 వస్తుందండి కామన్ డిఫరెన్స్. సో ఈ థర్డ్ వన్ కూడా కాదండి. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ -2 ఉంది కదా. సో ఇక్కడ -2 వేద్దాం. సో -2 వేస్తే ఇది మైనస్ ఇది చేయండి, -2 -6 అండి. చేస్తే -2 + 6 అంటే 4 వస్తుంది కామన్ డిఫరెన్స్. సో అంటే ఈ ఫస్ట్ టర్మ్స్ ఈ 3 అవ్వలేదు కాబట్టి ఇంకా అవ్వదు. సో ఇంకా ఫస్ట్ ఈ ఒక టర్మ్ వేసాం కాబట్టి అయ్యింది కాబట్టి, సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ వన్ అనమాట. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇలా మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి, ఇలా ఈజీగా. ఓకేనా? సో నెక్స్ట్ అలానే 6th వన్ అండి. సో 6th వన్ దీని తర్వాత
సిక్స్త్ వన్ ఏంటంటే ఈసారి ఎక్కువ గ్యాప్స్ అనేవి ఇస్తాడండి. అది ఎలా అంటే ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. ఈ సమ్ చూద్దాం. ఇది ఎలా ఇచ్చాడంటే ఫిల్ ది గ్యాప్స్. ఇది కూడా 2 కామా గ్యాప్ ఇచ్చాడు. ఇలాగా మొత్తం 4 గ్యాప్స్ ఇచ్చాడండి. లాస్ట్లో 17 అని ఇచ్చారు. సో ఇలా బ్రాకెట్లో ఏపీ అని ఇచ్చారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలంట. ఓకేనా? ఫిల్ ది గ్యాప్ ఇలా అన్నారు. సో ఇప్పుడు మనకేంటి ఆప్షన్స్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే ఇక్కడ మనకి 5, 8, 11, 14 అని ఇచ్చారండి. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి ఇచ్చారు? 4, 7, 10, 13 అన్నారు. ఓకేనా? అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి ఇచ్చారు? -5, -8, -11, -14 ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ నన్ అని ఇచ్చారండి. నన్ ఆఫ్ ది అబవ్, దట్ మీన్స్ ఓకే నన్ అని ఇచ్చారు. నన్ ఆఫ్ ది అబవ్. సో ఇలా ఇచ్చారు. ఒక్కసారి చూద్దామా. 2కి 17కి మధ్యలోనే నెగిటివ్ టర్మ్స్ ఏమైనా ఉంటాయా? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? 2కి 17కి మధ్యలో నెగిటివ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఉంటాయా చెప్పండి మీరే? ఉండవు కదా, అంతేనా? 2కి 17కి మధ్య నెగిటివ్ టర్మ్స్ అనేవి ఏవి ఉండవండి. సో నెగిటివ్ టర్మ్స్ అనేవి ఉండవు కాబట్టి సో క్లియర్గా ఇది థర్డ్ అనేది క్యాన్సిల్ అండి. అది ఉన్నదండి, అది మనకి, అంతే కదండి. సో నెగిటివ్ టర్మ్స్ అనేవి 2కి 17కి మధ్యలో ఉండవు. సో ఉండవు కాబట్టి సో థర్డ్ వన్ అనేది క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా అది మనం తీసుకోమన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు వీడు అడిగింది ఏంటి? కామన్ డిఫరెన్స్ అంటే ఏపీలో ఉన్నది అన్నాడు కాబట్టి ఒకసారి కామన్ డిఫరెన్స్ 7 ఈ రెండు చెక్ చేసుకోవాలి మనం. సో 7 - 4 కదా. చూడండి ఇవన్నిటికీ కామన్ డిఫరెన్స్ బాగానే ఉంది. సో ఇప్పుడు 7 - 4 చేస్తే 3 వచ్చిందండి. 10 - 7 చేసినా 3 వచ్చింది. సో ఇది సబ్ట్రాక్ట్ చేసినా 3 బాగానే ఉంది. సో ఇప్పుడు 2 అనేది ముందు పెట్టుకుందామండి. దీని ముందు 2 పెడదాం. ఈ ముందు దీని ముందు 2 పెడదాం. 2, 4, 7, 10, 13 అని పెట్టాను. సో ఇప్పుడేంటి 4 - 2 చేస్తే 2 వస్తుందండి. కానీ ఇక్కడ కామన్ డిఫరెన్స్ 3, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 3 వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఏపీ. సో దిస్ ఇస్ నాట్ అన్ ఏపీ. ఇది ఏపీ కాదండి. సో ఇంకా ఫైనల్లీ ఇది ఒకటి మిగిలిందండి. సో అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటాను. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూద్దాం. 8 - 5 కదా 3 అండి. అలానే ఇది కూడా 3 కామన్ డిఫరెన్స్. ఇక్కడ కూడా 3. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అనేది దీని ముందు పెడుతున్నానండి. 2, 5, 8, 11, 14 అండి. సో ఇప్పుడు 5 - 2 చేస్తే ఏంటవుతుందండి? 3 వచ్చింది, బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఇది 3 వచ్చింది, ఈ రెండు దీన్ని కూడా చూడండి, ఇది కూడా 3 వచ్చింది. ఓకేనా? ఈ బాగానే ఉన్నాయి. ఇది కూడా కామన్ డిఫరెన్స్ 3 వచ్చింది. సో అటువంటిప్పుడు ఫస్ట్ టర్మ్ వేసాం కదా, ఇది ఒకసారి చూద్దాం. ఎలాగంటే ఇది వేస్తే 17 - 14 ఇది కూడా 3 అండి. సో ఫైనల్లీ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 1 అండి. ఓకేనా? సో ఇలా మనం ఈ ఫిల్ ద గ్యాప్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ.